ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్ల కలకలంతో జనం భయోందోళనలో మునిగిపోతున్నారు. సముద్ర తీరంలో భారీ గాలులు రావడంతో ఇవి బీచ్ నిండా వ్యాపిస్తూ ఉన్నాయి. అగ్గిబాట అని పిలిచే వీటిని పొరపాటున తాకిన సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు. చూడ్డానికి అందంగా నీలిరంగులో వివిధ ఆకారాలతో ఉండే ఈ బ్లూ జెల్లీ ఫిష్లు చూడగానే ముచ్చట గొలుపుతాయి. వాటిని చాప లాంటిదే కదా అని ముట్టుకునే ప్రయత్నం చేసిన బీచ్ అలలో మునుగుతున్న సమయంలో అవి మనం ఒంటిని తాకినా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇవి మన శరీరానికి తాకితే చాలు వికారం, తలనొప్పి, వాంతులు, ఎలర్జీ, దురద వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే స్థానిక జాలర్లు మాత్రం ఉప్పు నీరు ఉపశమనం ఇస్తుందంటున్నారు. కానీ వీటి సైడ్ ఎఫెక్ట్ల గురించి తెలియని టూరిస్టులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. దూరంగా అవి కనిపిస్తే చాలు షార్క్ చేపను చూసినట్టుగా చూస్తున్నారు. వీటి కాటు ప్రాణాంతకం కాకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు కోనసీమ జిల్లా సముద్ర తీరంలో జెల్లీ ఫిష్ల భయం పట్టుకుంది. వీటిని చూసి దయ్యం చూసినట్టుగా వణికిపోతూ ఉన్నారు. ఈ ప్రహాసనం గత 4 రోజులుగా కోనసీమ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వినపడుతోంది. సముద్ర తీరంలో స్నానం చేసే వారిని జెల్లీ ఫిష్లు కరుస్తున్నాయని సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ గా మారింది. అయితే కోనసీమ ప్రాంతంలో నిజంగానే జెల్లీ ఫిష్లు మనుష్యులను కరుస్తున్నాయా అంటే అదేం లేదు. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన పోస్ట్ వారు పెట్టేస్తూ ఉన్నారు. దాన్ని అగ్గిబాట అంటున్నారు. అంటే అది కరిస్తే శరీరంపై అగ్నిలా వేడి పుట్టి విపరీతమైన మంట, దురద వస్తుందని చెప్తున్నారు. అంతర్వేది తీరంలో కనిపించిన వీటిని కొంతమంది ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. అవి నెట్టింట వైరల్ గా మారడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంతాల్లో సముద్రంలోకి దిగాలంటేనే భయపడుతున్నారు. ఇది 4 రోజుల క్రితం సఖినేటిపల్లి మండలం పరిధిలోకి వచ్చి అంతర్వేదిలో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తున్న కొంతమంది పిల్లల విషయంలో జరిగింది. పిల్లల శరీరంపై ఒక్కసారిగా దురద, మంటలు లేవడంతో బయటకు పరుగులు తీశారు. తీరా ఏం జరిగిందా అని ఆరా తీస్తే ఇసుకలో కొట్టుకు వచ్చిన జెల్లీ ఫిష్లను చూపించారు. అందంగా కనిపిస్తోంది కదా అని దాన్ని పట్టుకున్నామని, వెంటనే జిగురు వంటి పదార్థంలా తమకు అంటుకుందని, అప్పటి నుండి దురద, విపరీతమైన మంట వస్తుందని చెప్పారు. అయితే అక్కడున్న మత్స్యకారులు మాత్రం మరేం పర్వాలేదని, తగ్గిపోతుందని భరోసానిస్తున్నారు. దాంతో పిల్లల్ని హుటాహుటిన పాలకొల్లులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి యానం వరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. ప్రధానంగా అంతర్వేది, ఓడరేవు, యానం తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరానికి ఎక్కువ మంది సందర్శకులు తరలి వస్తూ ఉంటారు. కుటుంబ సమేతంగా వచ్చి సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే అంతర్వేదిలో కనిపించిన జెల్లీ ఫిష్లు ఓడల రేవు, యానం ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇవేమీ కొత్త కాదని, సముద్ర తీరంలో ఇవి ఎన్నో రకాలుగా సర్వసాధారణంగా కనిపిస్తాయంటున్నారు. హైడ్రోజోవా జాతికి చెందిన ఇవి ఎక్కువగా ఇటీవల కాలంలో సముద్ర తీరానికి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జెల్లీ ఫిష్లలో ఒక వర్గానికి చెందిన బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ ప్రమాదకరమైనది. అంతర్వేది బీచ్ లో గుర్తించిన ఈ బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ బ్లూ బటన్ జెల్లీ ఫిష్లను ఆహారంగా తీసుకుంటుంది. ఇది పూర్తిగా విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్ అట్లాంటికస్. బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ లో ఏకల వంటి నీలిరంగు పువ్వులను తలపించే భాగాన్ని తాకితే అంతే సంగతి. వాటిలో విషం ఉంటుంది. ఈ ఫిష్ వెనుక భాగంలో గాలి బొడక మాదిరి నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంతర్వేది, ఓడల రేవు, యానం తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోందని చెప్తున్నారు. ఇవి ఇక్కడకు ఎందుకు వచ్చాయి అంటే అంతర్వేది, ఓడల రేవు, యానం ప్రాంతాల్లో నదీ సాగర సంగమం వల్ల సముద్ర వడి ఎక్కువగా ఉంటుందని, ఈ కారణం చేతనే ఇటువైపుగా కొట్టుకు వస్తుంటాయని చెప్తున్నారు. సముద్రంలో వస్తున్న వాతావరణ మార్పులు కూడా ఒక కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. భూకంపం వచ్చే ముందు అరుదైన డూమ్స్ డే చేప తీరానికి వచ్చినట్టుగా వీటి రాక వెనుక కూడా ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది. ప్రకృతిలో అన్ని జీవచరాలకు తమను తాము రక్షించుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే జలచరాలకు కూడా ఇలాంటి ఓ ప్రొటెక్షన్ సహజ సిద్ధంగా ఉంటుంది. అలాగే సముద్ర తీరాల్లో కనిపించే హైడ్రోజోవా తరగతికి చెందిన జెల్లీ ఫిష్లలో కొన్ని జాతులకు తనను నష్టపరిచే శత్రువును కరిచే సామర్థ్యం ఉంటుంది. అయితే కొన్ని జాతులు వీటిలా కరవకపోవచ్చు. కానీ ఇవి సాధారణంగా తమ ఆహారాన్ని పట్టుకోవడానికి లేదా రక్షణ కోసం నెమటోసిట్స్ అనే కణాలను వెదజల్లేలా ఉపయోగిస్తాయట. ఇవి విషపూరితమైన సూదుల వంటివి కాగా, ఈ నెమటోసిట్స్ చర్మంతో సంబంధం కలిగినప్పుడు విషాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల శరీరం గాయపడడం జరుగుతుంది. నెమటోసిస్ విషం చర్మంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్రమైన నొప్పి, మంట పుట్టిన అనుభవం కలుగుతుంది. చర్మం ఎర్రబడడం, వాపు లేదా దద్దులు రావచ్చు. వాపు కూడా రావచ్చు అంటున్నారు.
కొందరిలో తీవ్రమైన అలర్జీ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకము లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చని చెబుతున్నారు నిపుణులు. చాలా అరుదైన సందర్భాల్లో తీవ్రమైన విష ప్రభావం వల్ల గుండె సంబంధిత సమస్యలు లేదా షాక్ వంటివి కూడా రావచ్చు. ముఖ్యంగా పైసాలియా జాతుల విషయంలో ఇది జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ రకమైన జాతులు మన దేశపు సముద్ర తీరాల్లో కనిపించవు. వీటిలో కరవని జాతులు కూడా ఉంటాయి. హైడ్రోజోవా తరగతిలోని కొన్ని జెల్లీ ఫిష్లు మనుషులకు హాని చేయలేని స్థాయిలో విషం కలిగి ఉంటాయి. నిజానికి అవి అస్సలు కరవవు. ఇవి శరీరానికి తాకినా ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు. జెల్లీ ఫిష్లు తాకిన వెంటనే చర్మాన్ని వెంటనే సముద్ర నీటితో శుభ్రం చేయాలి. లేదంటే ఉప్పు కలిగిన గాఢమైన నీటినే వాడాలి. తాజా నీరు ఉపయోగిస్తే నెమటోసిస్మా మరింత చురుకుగా పారతాయి. వీలైతే వెనిగర్ లేదా బేకింగ్ సోడా ద్రావణంతో ఆ ప్రదేశాన్ని కడగండి. ఇది విషాన్ని తటస్థీకరుస్తుంది. శరీరానికి అంటుకున్న టెంటకిల్స్ ను రబ్బరు గ్లోవ్స్ ధరించి తొలగించాలి. నొప్పి లేదా అలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి చేపలా లేకపోయినా వీటి పేరు చివర ఫిష్ అని ఉండటం వల్ల వీటిని కూడా కొందరు జలపుష్పాలుగా భ్రమించే అవకాశం ఉంది. నిజానికి ఇవి చేపలు కానే కాదు, ఒక రకమైన సముద్ర జీవులు మాత్రమే. 3 ఏళ్ల కిందట ఇవి విశాఖ రిషికొండ తీరంలో కూడా కనిపించి సందర్శకులను భయోందోళనకు గురిచేశాయి. జెల్లీ ఫిష్లకు దాడి చేసే స్వభావం ఉండదు. కాకపోతే తమకు ప్రమాదం ఏర్పడినప్పుడు తమను రక్షించుకోవడానికి కొడతాయి. జెల్లీ ఫిష్లకు తమ సంతానం అభివృద్ధి చేసుకునే క్రమంలో ఒట్టుకు వస్తాయి. అదే సమయంలో తాబేళ్లలా తీరంలో పిల్లల్ని వదులుతాయి. ఆహారం కోసము తీవ్రంగా వెతుకుతాయి. అప్పుడు మనుషులు, ఇతర ప్రాణులు ఎదురైతే తమను కాపాడుకునేందుకు కొడతాయి. తీరంలో జెల్లీలు కనిపిస్తే అందంగా ఉన్నాయని కొందరు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే అవి ఆందోళనకు గురై కొడతాయి. అలాగే 7 ఏళ్ల క్రిందట ముంబైలో, 5 ఏళ్ల క్రిందట గోవాలో జెల్లీ ఫిష్లు వందల సంఖ్యలో తీరం వద్దకు వచ్చి అక్కడున్న సందర్శకులు, లైఫ్ గార్డులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. సముద్రంలో జెల్లీ ఫిష్ ఉండటం సహజమే, కానీ తీరంలో అరుదుగానే కనిపిస్తాయి. కానీ బే ఆఫ్ బెంగాల్లో వివిధ రంగుల్లో, అంటే పసుపు, ఎరుపు, నారింజ, నీలం, తెలుపు రంగుల్లో జెల్లీ ఫిష్లు కనబడతాయి. రిషికొండ బీచ్ లో కనిపించినవి 10 నుండి 20 సెంటీమీటర్ల పొడవుగా ఉంటాయి. ఈ ఫిష్ బాడీలో 95% నీరే ఉంటుంది. ఇవి చిన్నవైతే గుంపులుగా, పెద్దవైతే ఒంటరిగా కనిపిస్తాయి. జెల్లీ ఫిష్లు సముద్ర మధ్య భాగాల్లో తేలియాడుతూ జీవిస్తాయి. కానీ సముద్రపు గాలుల దిశ మారడం, సముద్రంలోని అంతర్గత ప్రవాహాల ప్రభావం వల్ల ఇవి ఒడ్డుకు కొట్టుకు వస్తాయి. అలాగే సముద్రపు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కొన్ని జెల్లీ ఫిష్లు చల్లటి నీటిని వెతుకుతూ తీరం వైపు కదులుతూ ఉంటాయి. మరికొన్ని రకాల జెల్లీ ఫిష్లు చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటూ అవి ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల దిశగా వస్తూ ఉంటాయి. అలాగే సముద్రాల్లో పెరుగుతున్న నీటి కాలుష్యంతో తీరం సమీపానికి వస్తుంటాయి. సృష్టిలో తమను తాము కాపాడుకోవడానికి, ఆహారం సంపాదించుకోవడానికి ప్రాంతాలు, అవసరాలను బట్టి జీవుల రూపాలు, లక్షణాలు రూపొందించడం జరుగుతుంది. అది పరిణామ క్రమంలో అత్యంత సహజమైన ప్రక్రియగా నిపుణులు చెబుతున్నారు.